ఒంటరి మహిళల్ని టార్గెట్ గా చేసుకుని చైన్ స్నాచింగ్లు చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్లను అనంతపురం జిల్లా పుట్లూరు పోలీసులు పట్టుకున్నారు. వీరు ఏకంగా నకిలీ కరెన్సీ తయారు చేస్తూ వాటిని చలామణి చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. కబదూరు మండలానికి చెందిన జశ్వంత్, భోగం రాజులు ఇద్దరు మంచి స్నేహితులు. క్రికెట్ బెట్టింగ్, పేకాట వంటి వ్యసనాలకు అలవాటు పడి అప్పులు చేశారు. ఈ అప్పులు తీర్చడానికే వ్యసనాల కోసం చైన్ స్నాచింగ్లు చేయటం మొదలుపెట్టారు. జనసంచారం లేని ప్రదేశాలలో మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ వచ్చారు. అలాగే దొంగ నోట్లు తయారు చేసి చలామణి చేసేందుకు కూడా ప్లాన్ వేశారు. కలర్ ప్రింటర్ ద్వారా నకిలీ నోట్లు తయారు చేయటం మొదలెట్టారు. వీటిని చలామణి చేసే ప్రయత్నంలోనే పోలీసులకు చిక్కారు. ఇటీవల చైన్ స్నాచింగ్లపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు వీరిని పక్కా ప్లాన్ తో పుట్లూరు మండలంలో పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 35 లక్షల రూపాయలు విలువ చేసే 30 తులాల బంగారు ఆభరణాలు, 35,000 రూపాయలు నకిలీ 500 నోట్లు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టు ద్వారా 12 కేసులు ఛేదించినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. చైన్ స్నాచర్స్, నకిలీ కరెన్సీపై పక్కా నిఘా ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లాలో ఒక ఇద్దరు చైన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి ముద్దాయిల్ని మనము అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి ఒక 35 lakhs వర్త్ 304 grams గోల్డ్ చైన్స్, మరి ఒక 35,500 క్యాష్, దాంతోపాటుగా ఫేక్ కరెన్సీ నోట్స్ కూడా ఒక 500 రూపీస్ నోట్స్, అవి కూడా కొన్ని మనం సీజ్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వాళ్ళ 2 వీలర్స్ కూడా మనం సీజ్ చేసాము అండ్ ఒక ప్రింటర్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒక మెయిన్ ముద్దాయి జశ్వంత్ అనే అతను కంబదూరు మండలానికి చెందిన అతను అండ్ పాత కేసెస్ కూడా ఒక 6 కేసెస్ కర్ణాటకలో, తెలంగాణలో కూడా ఇతనికి కేసెస్ అవి ఉన్నాయి. అండ్ సెకండ్ ఈజ్ రాజు అని చెప్పి, ఇతను కూడా కంబదూర్ అతను, ఫస్ట్ టైం అఫెండర్. ఈ ఫస్ట్ సంఘదోషం అంటారు కదా, అట్లాగా వాడితో పాటు కలిసి ఇతను ఇంటర్లో 85% తీసుకున్న కుర్రాడు. నెక్స్ట్ మెడిసిన్ చేయడానికి రష్యా వెళ్ళాల్సిన వాడంట నెక్స్ట్ మంత్. బట్ ఎలాగా మనము ఫ్రెండ్షిప్, మా సర్కిల్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనే దానికి ఇది ఇంపార్టెంట్. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని చెప్తారు కదా, సో అట్లాంటి దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద అతను సంఘదోషం వల్ల చెడిపోయాడు. సో అట్లాంటి వ్యక్తి రెండో ముద్దాయి మాకు. సో వీళ్ళు ఇద్దరు కూడా గ్యాంగ్గా ఉండి దాదాపు 2025 ఈ సంవత్సరం అండ్ పాత సంవత్సరం ఆల్ 2 years క్లబ్ టుగెదర్ అనంతపురం మాత్రమే కాకుండా పక్కన కడప కూడా కలిపి 12 చైన్ స్నాచింగ్స్ వీళ్ళు చేయడం జరిగింది. సో వీళ్ళ వద్ద నుంచి మొత్తం ఆల్మోస్ట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనము రికవరీ చేశాము. అంత మాత్రమే కాకుండా ఈ గ్యాంబ్లింగ్, బెట్టింగ్కి అంతా కూడా ఈ లో క్వాలిటీ కరెన్సీ నోట్స్ని వీళ్ళు ప్రింటర్ ద్వారా ప్రింట్ చేసి దాంట్లో మధ్యలో కలిపి ఇవ్వడము, లేదంటే ఎక్స్చేంజ్ చేసి ఒరిజినల్ నోట్స్కి ఈ నోట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడము, ఇట్లాంటివి కూడా వీళ్ళు చేస్తున్నారు. సో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసుని మన సిసిఎస్ ఆఫీసర్స్ అండ్ రూరల్ డిఎస్పీ గారు అండ్ పుట్లూరు సర్కిల్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి దే హ్యావ్ డిటెక్టెడ్ అండ్ ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఐడ్ లైక్ టు అప్రిషియేట్ ద కంప్లీట్ సిసిఎస్ టీమ్ ఫర్ ద గుడ్ జాబ్ దట్ దే హ్యావ్ డన్ అండి. సారీ, సో ఫార్ అరౌండ్ 2 lakhs వరకు వాళ్ళు ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. ఈ గ్యాంబ్లింగ్ ఆడినప్పుడు అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం. దే ఆర్ నాట్ హై క్వాలిటీ నోట్స్ అయితే కాదు, చాలా లో క్వాలిటీ బేసిక్ టెక్నాలజీ, నార్మల్ స్కాన్ చేసి ప్రింట్ చేసేసి 2 సైడ్స్ అతికించడం అట్లాగే చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఐ డోంట్ ఎగ్జాక్ట్గా ఏ కేసు అని నాకు తెలియదు. కొన్ని మ్యాక్సిమం కేసెస్ అయితే డిటెక్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పటి కేసు నాకు గుర్తు రావట్లేదు. ఒకసారి వెరిఫై చేస్తాను, నాకు ఎగ్జాక్ట్ కేసు ఏదో గుర్తు రావట్లేదు. ఇంట్లోనే. థ్యాంక్ యూ.